దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నశింపజాలని సిలువ. ప్రియులారా, చైనా సముద్ర తీరమున ఒకప్పుడు కొండ మీద పోర్చుగీస్ వారు పెద్ద దేవాలయాన్ని కట్టించారు. కానీ కాలక్రమంలో సుడిగాలుల ప్రభావము ఆ నిర్మాణమును తరువాత ఎవరు పట్టించుకొని పోవటం వలన అది శిథిలమైపోయింది. కానీ దాని ముందలి భాగము, దానిపైన నిర్మించబడిన బ్రహ్మాండమైన సిలువ మాత్రము ఏమాత్రము చెక్కు చెదరలేదు. తీరము పొడవున ఆ ప్రాంతములో విశేషముగా వాడలు ఒడ్డునకు కొట్టుకొని వచ్చి బ్రద్దలవుతూ ఉంటాయి. అయినప్పటికీ చాలా దూరం వరకు కనబడేది ఆ సిలువ అనేక వాడ నావికులకు ఒక సూచక స్తంభముగా పనిచేస్తూ భద్రత గల వాడరేవు వైపు నౌకలు ప్రయాణించేటట్లు నడిపిస్తుంది. ప్రియులారా, శిథిలమైన ఆ గొప్ప దేవాలయం అనేక శతాబ్దముల నుండి స్థాపించబడిన క్రైస్తవ సంఘములు, సంస్థల పరిస్థితికి తగిన సాదృశ్యముగా ఉంది. దూరము నుండి చూచినప్పుడు అవి బలమైనవి, క్రియాశీలమైనవిగా కనబడుతుంది. కానీ సమీపానికి వచ్చినప్పుడు ముందటి భాగమును మాత్రమే మనము పోల్చుకొనవచ్చు. ప్రియులారా, ఎవరూ బయట నుండి దాడులు చేయటం వలన అంతగా నశింపబడలేదు. కానీ సంఘము లోపలనే దేవుని ఎడల, ఆయన వాక్యము పట్ల చూపబడిన అవిశ్వాస్యతను బట్టియే క్రైస్తవమునకు ఎంతో నష్టము వాటిల్లింది. అయినప్పటికీ సిలువ మానవ చరిత్రలో జరిగిన అద్వితీయ సంఘటనకు గుర్తుగా నిలిచి ఉంది. ప్రియులారా, ఆ సిలువపైనే లోకరక్షకుడు యేసయ్య మరణించారు. ఆ సిలువ వాడ బ్రద్దలైనటువంటి జీవితం గల వారికి దూరము నుండి కనిపించచ్చు, వారిని రక్షణ వైపు నడిపించును. యేసు మరణించిన సిలువ చింతనే రక్షణ దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, కల్వరి కొండపై జరిగిన సంభవం ప్రతివానికి ఎంతో ప్రాముఖ్యతను, నిర్ణయాత్మకమైనది. కనుకనే పౌలు తన మాటలు విని వారి లక్ష్యమును సిలువ వేయబడిన యేసు క్రీస్తు వైపు త్రిప్పుటయే తన గురిగా కలిగి ఉంది. కనుక నశింపజాలని సిలువను మనము హృదయములో పెట్టుకుందాం. ఆ సిలువపై యేసయ్య కార్చిన రక్తము ద్వారా మన పాపములు క్షమించుకుందాం, శుద్ధీకరించుకుందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడుగా ఉండండి నాయన. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీ సహాయమును అనుగ్రహించండి. దేవా, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించండి, నూతన ఆశీర్వాదములను గ్రహించండి నాయన. సంతాన లేమితో ఉన్నవారు ఉన్నారు, అటు బిడ్డలను దర్శించండి, చక్కటి సంతాన భాగ్యాన్ని ఇవ్వండి.
ఉద్యోగములు, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు, వారిని దీవించండి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో ప్రతి సమస్యను తొలగించండి. సంఘమంతటిని ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడే ఉండును గాక.